హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మీకు ఒక యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదే సూపర్ మనీ యాప్. ఇదొక పేమెంట్ యాప్. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంటాం కదా! షాపింగ్స్ గానీ, దేనికైనా పేమెంట్స్ గానీ. అండ్ దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు రివార్డ్స్ అండ్ క్యాష్ బ్యాక్స్ అయితే వస్తాయి. అండ్ సాధారణంగా ఫోన్‌పే అండ్ గూగుల్ పే అయితే మనం దేనికి చేసినా కూడా మనకు క్యాష్ బ్యాక్ రాదు. బట్ ఈ సూపర్ మనీ యాప్ అనేది ఏంటంటే మనమైతే సేమ్ ఫోన్‌పే లాగే పనిచేస్తుంది. బట్ మనకైతే క్యాష్ బ్యాక్స్, రివార్డ్స్ అయితే ఇస్తుంది. మీరు ఈ యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా ప్లే స్టోర్‌లో కూడా ఉంది సూపర్ మనీ అనేసి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నంబర్ ఇచ్చేయండి. అండ్ మొబైల్ నంబర్ ఇచ్చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. అండ్ ఆ ఓటీపీ తెచ్చి అక్కడ ఎంటర్ చేసేయండి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు కొంచెం టైం తీసుకొని మనకి యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ వస్తది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్‌కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అన్ని పర్మిషన్స్ కూడాను మీరు అలో ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడైతే మన సిమ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి ఈ సిమ్‌కి మీ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ ఉండాలి. అండ్ అది గుర్తుపెట్టుకోండి. ఉంటేనే మనకి ఇక్కడ బ్యాంక్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇలాగ అయిపోయిన తర్వాత మీకు ఇంకొక పేజ్‌కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ అయినా మీకు ఏదైనా ఇష్యూస్ గట్టా వచ్చిందనుకోండి, ఇంకొకసారి ట్రై చేయండి. టెక్నికల్ ఎర్రర్స్ వల్ల ఒక్కొక్కసారి రాకపోవచ్చు. అండ్ తర్వాత వెరిఫై అయిపోయిన తర్వాత మనకి మన బ్యాంక్ అయితే కనబడడం జరుగుతుంది. సాధారణంగా చాలామంది ఈ యాప్ అయితే యూజ్ చేసుకుంటున్నారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం చేసిన ప్రతి ట్రాన్సాక్షన్‌కి ఒక ₹2 గానీ, ₹4 గానీ మనకైతే రివార్డ్ సెక్షన్‌లో యాడ్ అవుతాయి. క్యాష్ బ్యాక్ సెక్షన్‌లో. దాన్ని మనం విత్‌డ్రా చేసుకోవచ్చు మన బ్యాంక్ అకౌంట్స్‌కి. అండ్ గైస్ ప్రతి ట్రాన్సాక్షన్ కూడాను అలా అయితే మన ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ, పేటీఎం గానీ మనం ట్రాన్సాక్షన్ చేసినా కూడా మనకి రివార్డ్స్ అయితే ఇవ్వరు ప్రతిసారి. బట్ దీనివల్ల ఏంటంటే ఒక రూపాయినా కూడా మనకైతే వస్తది. అండ్ ఇలా అయితే మన బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేమెంట్ మెథడ్ దగ్గర మన బ్యాంక్ అకౌంట్ కనబడుతుంది. అండ్ ఆ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ప్రైమరీ అండ్ ఎస్ మీద క్లిక్ చేసేసుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఈ యాప్‌కి అయితే యాడ్ అయిపోద్ది. అప్పుడు మనం దీని ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు అండ్ మనీ కూడా రిసీవ్ చేసుకోవచ్చు. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మీ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసుకుంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ స్కానర్ మీద క్లిక్ చేసుకుంటే మనకైతే ఇలా ఉంటుంది. అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ గానీ, అండ్ సెండ్ మనీ గానీ ఇలాగా ప్రొఫైల్ ఆప్షన్‌లో మనకైతే చెక్ బ్యాలెన్స్ దగ్గర బ్యాంక్ అకౌంట్ గురించి ఉంటుంది. ఇక్కడ క్రెడిట్స్ అండ్ సెంటర్ గానీ, సెట్టింగ్స్ అండ్ హెల్ప్స్ గానీ, అండ్ అంతేకాకుండా అబౌట్ సూపర్ మనీ అండ్ గానీ, హెల్ప్ అండ్ ఫీడ్‌బ్యాక్ గానీ, యూపీఐ ఆప్షన్స్ గానీ ఇవన్నీ కూడాను అకౌంట్ సెట్టింగ్స్‌లో అయితే మనమైతే ఇక్కడ ప్రైమరీ అకౌంట్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ చేంజ్ యూపీఐ పిన్ అండ్ రీసెట్ యూపీఐ పిన్ చేసుకోవచ్చు. అకౌంట్‌ని డిలీట్ చేసుకోవాలన్నా అండ్ రిమూవ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడే చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ యాప్ వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్సాక్షన్ విషయంలో అయితే మీరు స్కాన్ చేసినా, ఇన్ కేస్ ట్రాన్స్ఫర్ చేసినా కూడాను మీరు ఎంతైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో దానికి మనకైతే రివార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. అది కూడాను మనకు డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్‌కి రాదు. యాప్‌లో అయితే స్టోర్ అవుతాయి. ఆ యాప్‌లో స్టోర్ అయిన తర్వాత మనమైతే మళ్ళీ దాన్ని మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే ఇలాగైతే చూసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఈ రివార్డ్ అనే ఆప్షన్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడే ఉంటుంది. అండ్ ఈ యాప్‌లోనే అందులోకి వెళ్ళిన తర్వాత మనకు వచ్చిన రివార్డ్స్ అంతా కూడా అందులోనే యాడ్ అయ్యి ఉంటాయి. దాన్ని ఏం చేయాలంటే మనం విత్‌డ్రా చేసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా! కిందన సెక్షన్‌లో యూపీఐ గానీ, అండ్ రివార్డ్స్ గానీ, హిస్టరీ గానీ అవన్నీ ఉన్నాయి. రివార్డ్స్ సెక్షన్‌లో మనకి మనీ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ మనకు పెద్దగా అవసరం లేదు సూపర్ ఎఫ్‌డి అనేసి. ఇక్కడ రివార్డ్ సెక్షన్‌లో నాకు ₹5 అయితే వచ్చింది. ఎందుకంటే ఈ యాప్ నేను ఇన్‌స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఫస్ట్ మనకైతే ₹5 అయితే వాళ్ళిస్తారు. దీన్ని మనం మన బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ చేసుకోవాలంటే పక్కకలా తిప్పి స్క్రోల్ చేయాలి. అండ్ స్లైడ్ చేసిన తర్వాత మనకైతే ₹5 అనేది మన బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే యాడ్ అయిపోద్ది. ఇలాగే మీకు వచ్చిన మనీ అంతా కూడాను రివార్డ్స్‌గా వచ్చిన మనీ అంతా కూడాను అందులో ఉంటుంది. దాన్ని మనమైతే పక్కగా స్లైడ్ చేసుకొని మనమైతే యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి మీరు ప్రతి ట్రాన్సాక్షన్‌కి కూడాను మనకైతే కనబడడం జరుగుతుంది. మీరు ఇలాగే చేయాలి. మీరు ఒక ₹10 వచ్చిందనుకోండి ₹2 అందులో ఉంటుంది. మీరైతే విత్‌డ్రా చేసుకోవచ్చు. పక్కగా స్వైప్ చేసుకొని ఇలా అయితే చేసుకున్న తర్వాత హిస్టరీలో చూపిస్తాను చూడండి. మనకైతే బ్యాంక్ అకౌంట్‌లో మనీ అనేది యాడ్ అవ్వడం ₹5 అయితే మనం యాడ్ చేసుకున్నాం అనేసి అక్కడైతే కనబడడం జరుగుతుంది. ఇలా మనమైతే మనీని మన బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే క్రెడిట్ చేసుకోవచ్చు. అది రివార్డ్ సెక్షన్‌లో ఉంటుంది మన ప్రతి ట్రాన్సాక్షన్ కూడాను. అండ్ గైస్ మనమైతే ఇలా అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్ చాలా సింపుల్‌గా ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ అయితే ఇలాగైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ దీని గురించి మనం మాట్లాడుకుంటే కార్డ్ సెక్షన్ గానీ, అండ్ అంతేకాకుండా ఎఫ్‌డి గానీ, రివార్డ్స్ గానీ, హిస్టరీ గానీ పెద్దగా ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉండవు. దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజ్ మన మనీ ట్రాన్స్ఫర్. ఇంకొకటి ఏంటంటే మనకి దేని మీద కూడాను ఎక్స్ట్రా చార్జెస్ అయితే పట్టవు. పేమెంట్స్‌కైనా దేనికైనా కూడాను. అండ్ అంతేకాకుండా సూపర్ రివార్డ్స్ ఆప్షన్‌లో అయితే మనకు వచ్చిన రివార్డ్స్ అన్నీ కూడాను ఇందులోనే ఉంటాయి. క్యాష్ బ్యాక్ గానీ, అండ్ ప్రతి ఒక్కటి గానీ.
గిఫ్ట్ కార్డ్ కానీ. అండ్ దాన్ని మనం విత్డ్రా చేసుకోవాలంటే మనం పక్కకు అలా స్వైప్ చేసి మన బ్యాంక్ అకౌంట్ ఇన్కేస్ సెండ్ మనీ ఆప్షన్లో మనం మొబైల్ నెంబర్ ద్వారా అయితే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్గా ఉంటుంది ఇది. మనకి సాధారణంగా ఈ యాప్స్ అనేవి ఫ్రెండ్స్ ఇలాగైతే మనమైతే మనీ అనేది యాడ్ చేసుకోవచ్చు మన బ్యాంక్ అకౌంట్లోకి. ఇంతే గాయ్స్ టాపిక్. అండ్ ఇందులో ఏంటంటే చాలా సెక్షన్స్ అయితే ఉంటాయి సెక్షన్స్. అండ్ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ అకౌంట్ రిమూవ్ కానీ ఇన్ కేసు ఇంకో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలన్నా కూడాను ఇందులోనే సెకండ్ బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మీ మొబైల్ నెంబర్కి అయితే లింక్ ఉండాలి. అన్ని ప్రాసెస్లు సేమ్ మన థర్డ్ పార్టీ యాప్స్ ఫోన్పే గూగుల్ పే లాగే ఉంటాయి. బట్ ఏంటంటే దీనిలో ఉన్న సెక్షన్ ఏంటంటే మనకి రివార్డ్ సెక్షన్. అదే దీనిలో మంచి ప్లస్ చెప్పుకోవాలి. చాలామంది అయితే ఈ యాప్ అయితే యూజ్ చేస్తున్నారు. మీరు కూడా యూజ్ చేయండి. అండ్ యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అందులో నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.